సీఎం రేవంత్ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎఫెక్ట్ తో టాలీవుడ్ కి ఏపీకి వెళ్తుందా అని ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. దీనికి తోడు అల్లు అర్జున్ వ్యవహారంతో ఏపీ వైపు టాలీవుడ్ టర్న్ తీసుకుంటుందా? ఒకవేళ వెళ్తే ఏపీలో ఉన్న అనుకూల పరిస్థితులేంటి, తెలంగాణలో ఉన్న ప్రతికూల పరిస్థితులేంటి అన్న డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్వే కావడంతో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్షియలు ఉంటే మంచిదనే అభిప్రాయం టాలీవుడ్లో వ్యక్తమవుతుంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి మాత్రం అనూహ్యంగా మారడంతో టాలీవుడ్ వాట్ నెక్స్ట్ అంటూ ఆలోచిస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక టాలీవుడ్ లో అనూహ్యంగా చర్చ మొదలైంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవనే సీఎం రేవంత్ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ తో టాలీవుడ్ కి ఏపీకి వెళ్తుందా అనే చర్చ కూడా ప్రారంభమైంది. దీనికి తోడు అల్లు అర్జున్ వ్యవహారంతో ఏపీ వైపు టాలీవుడ్ టర్న్ తీసుకుంటుందా? ఒకవేళ వెళ్తే ఏపీలో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులేంటి, తెలంగాణలో ఉన్న ప్రతికూల పరిస్థితులేంటి అనే డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ కావడంతో టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉంటే మంచిదనే అభిప్రాయం టాలీవుడ్ లో వ్యక్తమవుతుంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి మాత్రం అనూహ్యంగా మారడంతో టాలీవుడ్ వాట్ నెక్స్ట్ అంటూ ఆలోచిస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక తెలంగాణలో పరిస్థితి మాత్రం అనూహ్యంగా మారడంతో టాలీవుడ్ లో వాట్ నెక్స్ట్ అంటూ కూడా ఆలోచనలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అటువైపు ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం తో సినీ పెద్దలైతే చర్చలకు సిద్ధమయ్యారు, అపాయింట్మెంట్ కోరారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకుందనుకోవచ్చు. త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ పెద్దలు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరో 2-3 రోజుల్లో సీఎం చంద్రబాబుతో సమావేశం కాబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం తో చర్చలు జరపబోతున్నారు. టాలీవుడ్ సినీ పెద్దలు కూడా అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని 1-2 రోజుల్లోనే కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారి అపాయింట్మెంట్ ని చిత్ర ప్రముఖులు కోరారు. వారికి 1-2 రోజుల్లోనే వారికి సమయాన్ని, ఎంతమంది కలవటానికి అవకాశం ఉందో అంతమందికి సంబంధించినటువంటి ఒక తేదీ, సమయం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తమే చూస్తే సంక్రాంతికి విడుదల కాబోయే కొత్త సినిమాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తే ఇచ్చేటటువంటి రాయితీలు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వంతో సినీ రంగ ప్రముఖులు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని చిత్రరంగ ప్రముఖులు కొంతమంది కలిశారు. చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి అంశాల గురించి కూడా చర్చించారు. అనేక రకాలైనటువంటి రాయితీలు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఇస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చిత్రరంగ ప్రముఖులకి హామీ ఇచ్చున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కూడా కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్రాలు నిర్మించడానికి కావలసిన అన్ని రకాల వనరులు ఉన్నాయి, అన్ని రకాల ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతి సౌందర్యాలు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికీ అటు రాయలసీమ కానీ, ఇటు గోదావరి కానీ, ఉత్తరాంధ్ర
ద్వారా గానీ అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కావలసినటువంటి అన్ని రకాల వసతులు వనరులు అన్ని కూడా పుష్కలంగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలవడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. టికెట్లు పెంచుకోవటం జయరాజ్ అంటే ఈ మీటింగ్ వెనకాల పుష్ప ఎఫెక్ట్ ఏమైనా ఉంది అనుకోవచ్చా? మాధవి, ఊహాగానాలకు ఇక్కడ తావులేదు. చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ రంగ ప్రముఖులు వచ్చి చర్చించేటటువంటి కార్యక్రమానికి ఊహాగానాలు జోడించడం, ఇప్పుడున్నటువంటి సున్నితమైనటువంటి అంశాల గురించి కూడా మాట్లాడటం సరైన విధానం కాదు అని చెప్పేసి భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం సినీ రంగ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కలవటం వెనక సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు, వాటికి సంబంధించిన బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపుదలకు సంబంధించిన అంశం ప్రధానమైతే మరొక దీర్ఘకాలిక అంశం ఆంధ్రప్రదేశ్ లో చిత్రరంగ పరిశ్రమను అభివృద్ధి చేయటం, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రాయితీలు, ఉన్నటువంటి వనరులు వసతుల గురించి మాత్రం మాట్లాడటానికి మాత్రమే సినీ రంగ ప్రముఖులు వస్తున్నారని చెప్పి చెప్పుకోవాలి. ఇక్కడ ఏ విధమైనటువంటి ఊహాగానాలకు తావులేదు. సున్నితమైనటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఎంతమందిని ఆహ్వానిస్తారు, వారితో ఏ అంశాలు చర్చిస్తారనే అజెండా ఇంకా రూపొందించలేనటువంటి పరిస్థితుల్లో కేవలం చిత్రరంగ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం మాత్రమే ఉన్నది. మాధవి, జయరాజ్ అంటే మీరు చెప్పే విధంగా నెక్స్ట్ సంక్రాంతికి పెద్ద సినిమాలు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఈవెంట్స్ కావచ్చు, అలాగే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ముఖ్యంగా చర్చ జరగవచ్చు అంటున్నారు. అంటే దానికి సంబంధించి అక్కడ అనుకూల పరిస్థితులు ఏంటి, దీనిపై ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? మాధవి, ఇప్పటికే ప్రభుత్వం సినిమా పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సినీ రంగ పరిశ్రమ పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడు. సినీ రంగంలో ఉన్నటువంటి ఆటుపోట్లు ఏ విధంగా ఉంటాయో స్వయంగా తెలిసినటువంటి వ్యక్తి. సినీ రంగ పరిశ్రమను అభివృద్ధి చేయాలంటే ఏమేమి కావాలో స్వయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఒక విడత ఇప్పటికే పవన్ కళ్యాణ్తో సినీ రంగ ప్రముఖులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రముఖులకి హామీ ఇచ్చున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని కూడా కలిసిన తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి హామీలు, ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగ పరిశ్రమని అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తారు. దీనికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ నేస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చినటువంటి కొత్త సినిమాల రేట్లు పెంచుకునే విషయంలో గానీ, బెనిఫిట్ షోల విషయంలో గానీ పూర్తి స్థాయిలో సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరొక వైపు జనవరి నెల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ రాష్ట్రం మొత్తం మీద కూడా సమగ్ర అభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఒకవైపు చేస్తున్నటువంటి నేపథ్యంలో చిత్రరంగ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అన్ని రకాల వనరులు, వసతులు, ప్రభుత్వం నుంచి రాయితీలు, అనేక రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సినీ రంగ ప్రముఖులు కలిసిన తర్వాత దీనికి ఒక పూర్తి స్థాయిలో సానుకూలత వచ్చే అవకాశం ఉంది. దీనికి ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుద్దనేటటువంటి భరోసాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మాధవి, ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.